ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రేషన్ కార్డుల విషయంలో మా ప్రభుత్వం మీద చాలా బురద జల్లే ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో మేము 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ కార్డుల ద్వారా 20,69,033 మంది వ్యక్తులకు అదనంగా రేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు కార్డులే ఇయ్యలేదని బదనాం చేసిండ్రు. కానీ మేము ఇచ్చిన కార్డులు 6,47,479 కార్డులు ఇచ్చినాం. నిజంగా ఎంత బాగా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆ రోజంటే, కేసీఆర్ గారు మానవత దృక్పథంతో ఆలోచించారు. మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో 60,000 రూపాయల ఇన్కమ్ లిమిట్ ఉండే, పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిట్ 1,50,000 ఉండే. కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి, పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి 60,000 ఉన్నటువంటి ఇన్కమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు 1,50,000కి పెంచారు. పట్టణ ప్రాంతాల్లో 75,000 ఉంటే 2 లక్షల రూపాయలకు పెంచారు కేసీఆర్ గారు. అంటే 60,000 నుంచి 1,50,000కి పెంచినాం. 75,000 నుంచి పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలకు ఇన్కమ్ లిమిట్ పెంచినాం. ఎప్పుడు ఇది? 2014-15 మేము అధికారంలోకి వచ్చినాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం ఉండే మాకంటే ముందు. అప్పుడు 60,000 75,000 ఇన్కమ్ లిమిట్ ఉంటే దాన్ని 1,50,000 2 లక్షల రూపాయలకు పెంచి పేదలందరికీ కూడా సాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మేము ఇచ్చిన మెమో ఇది. నేను ఇది కూడా చదివి వినిపిస్తా. ఇది 28/11